లగేజ్ చదువుతున్నావేంటి దేవి? ఊరెళ్తున్నాను బావా, 2 రోజుల్లో వచ్చేస్తాను. ఇంత సడన్గా ఊరేంటి దేవి? ఏమైంది? కంగారు పడుకు బావా, ఎవరికి ఏమీ అవ్వలేదు. మన వాళ్ళందరికీ దూరంగా ఉండడం ఇదే మొదటిసారి కదా. ఒక్కసారి మన వాళ్ళందరినీ చూడాలని ఉంది. ముందే చెప్పిండొచ్చు కదా, లీవ్ తీసుకునేవాడిని, మరిద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. నేనే 2-3 రోజులు ఉండి వచ్చేస్తానుగా. పోనీ ఊరి నుంచి ఎవరినైనా రమ్మన్నా వచ్చి తీసుకెళ్తారు. నేనేమైనా చిన్నపిల్లనా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. దేవి, నా నుంచి ఏమైనా ప్రాబ్లమా? నేను ఏదైనా చేశానా? నీతోనా? చచ్చా, నువ్వు ఇంకేం ఆలోచించుకో. సరే, ట్రైన్ ఎన్ని గంటలకి? ఇంకా టైం ఉందిలే బావా. ఈ బట్టలన్నీ బ్యాగ్లో సర్ది తీసుకొచ్చి. Just wait for my call. Just have some patience. Alright? లిజీ, Hi. Okay, I'll call you back. Bye. ఈ పూలు కొంచెం పెట్టవా? Oh. So, ఏంటి దేవి ఈరోజు ఏమైనా స్పెషలా? నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అమ్మని చూడ్డానికి. ఈ 2 రోజులు మా ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అవును, మర్చిపోయా, Don't worry. నువ్వు కూడా వెళ్తానన్నావు కదా. అవును దేవి, వెళ్తాను. నా వర్క్ 2 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది. నేను వచ్చిన పని ఫినిష్ చేసుకుని వెళ్తాను. ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్. థ్యాంక్ యూ. సో హ్యాపీ జర్నీ. సరే, బయలుదేరుతాను. మీరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. దేవి, ఓకే. బయలుదేరదామా? వస్తాను. బాయ్ లిజీ. లేట్గా తినొద్దు, లేట్గా నిద్రపోవద్దు. అన్నీ టైం టు టైం చేసుకో బావా, సరేనా? హా, అర్థమైందా? అర్థమైంది. బావా, ఎక్కువ లేట్ నైట్స్ వర్క్ చేయకు బావా, ఆరోగ్యం పాడు. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. లేట్ నైట్ వర్క్ చేయను, టైంకి తింటాను. సరే. ఓకేనా? ఇది తీసుకో, జాగ్రత్తగా ఉండు, కేర్ తీసుకో. అలాగే నువ్వు కూడా టైంకి భోజనం చేయాలి, సరేనా? సరే బావా, ఇట్రా. లిజీ ఇంకో 2 days ఉంటుందంట. తనకి ఫుడ్ ప్రాబ్లం ఏం రాకుండా కొంచెం చూసుకో బావా. నేను చూసుకుంటా. అలాగే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మాత్రం టైం టు టైం తీసుకోవాలి, ఇగ్నోర్ చేయొద్దు. ఓకేనా? ఓకే. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ మిస్ యూ. మిస్ యూ టూ. కేర్ఫుల్, సరేనా? మిస్ యూ. ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి. ఓకే, బాయ్. సార్, దేవిని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి తను చనిపోయింది సార్. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను సార్. మీ ఇద్దరి మధ్య ఇంత జరుగుతున్నా మీ ఆవిడకి నీ మీద ఏ అనుమానం రాలేదా? లేదు సార్, తను ఎప్పుడు నా మీద అనుమానం పడదు సార్. ఎందుకంటే షీ లవ్స్ మీ అలాట్ సార్. ఎంతమందికి దొరుకుతుందయ్యా ఈ అదృష్టం? భర్తని అనుమానించని భార్య దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అవునా? సరే, క్రైమ్ లొకేషన్లో ఫింగర్ ప్రింట్స్ ఏం లేవంట. ఆల్ క్లియర్. అదెలా కుదురుతుంది రాజా? మర్డర్ జరిగిన చోట ఏవో ఒక ఫింగర్ ప్రింట్స్ దొరకాలి కదా. ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకకపోతే ఇట్స్ ఏ క్లియర్ మర్డర్ కదా సార్. ఇట్రా.